హలో మా అందరికి ప్రస్తుతానికి హోల్ ఇండియా మొత్తం ఎదురు చూసే సినిమా ఏదైనా ఉందా అంటే ఖచ్చితంగా అది పుష్ప 2 అని చెప్పొచ్చు. దాంట్లో ఏం మాత్రం డౌట్ లేదు. ఎందుకంటే పుష్ప మూవీకి ఆ రేంజ్లో హైప్ ఉంది. మరి పుష్ప 2 మూవీ బాహుబలి 2 మూవీ కలెక్షన్స్ని బ్రేక్ చేస్తుందా చేయదా అనే విషయాన్ని క్లారిటీగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని షార్ట్గానే కంప్లీట్ చేద్దాం. ఇంకా లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి మామ. పుష్ప మూవీ వరల్డ్ వైడ్గా హైప్ మాత్రం బీభత్సంగా ఉందని చెప్పొచ్చు మామ. ఏ రేంజ్లో హైప్ ఉందంటే పెద్ద పెద్ద బ్రాండ్స్ సైతం పుష్ప మూవీతో కొలాబరేట్ అవుతున్నాయి. ఇది మాత్రం మామూలు కొలాబరేషన్ కాదు మామ. ఎందుకంటే వరల్డ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అండ్ టాప్ కలెక్షన్ సాధించిన అవతార్ అండ్ మార్వల్ మూవీస్కి కొలాబరేట్ అయిన బ్రాండ్స్ పుష్ప మూవీతో కొలాబరేట్ అయినాయి మామ. ఇక్కడే అర్థమవుతుంది మనకి పుష్ప మూవీకి ఏ రేంజ్లో హైప్ ఉందనేది. అండ్ ఇంకోటి ఏంటంటే బాలీవుడ్ మూవీ చావా December 6th రిలీజ్ చేస్తామని ఎప్పుడో అనౌన్స్ చేశారు. ట్రైలర్ని రిలీజ్ చేద్దామని ఆల్రెడీ ట్రైలర్ని ట్రిమ్ కూడా చేశారంట మామ. ట్రైలర్ నెక్స్ట్ లెవెల్ వచ్చిందంట. మ్యాటర్ ఏంటంటే ఈ చావా మూవీ ఛత్రపతి శివాజీ మహారాజ్ రిలేటెడ్ మూవీ అంట. మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ గారిని ఎంతగా ఓన్ చేసుకుంటారంటే అలాంటి ఆ చావా మూవీకి పుష్ప మూవీ రిలీజ్ ఉండడం వలన మహారాష్ట్రలో చావా మూవీకి స్క్రీన్స్ ఇవ్వట్లేదంట మామ. ఇంకా చేసేది ఏం లేక మూవీ టీం మూవీని పోస్ట్ పోన్ చేస్తున్నారంట మామ. వాళ్ళ మహారాష్ట్రలోనే పుష్పరాజ్ డామినేషన్ ఏ రేంజ్లో ఉందనేది ఇక్కడే అర్థమవుతుంది. ఈ రేంజ్లో హైప్ ఉన్న పుష్ప మూవీ అసలు బాహుబలి 2 రికార్డ్ని బ్రేక్ చేస్తుందా చేయదా అంటే ఖచ్చితంగా చేయదనే చెప్తా. సినిమా బాగుంది అని టాక్ వస్తే 1000 కోట్లు కొడుతుంది. ఇంకా బాగుందని వస్తే RRR, KGF, పఠాన్, కల్కి రికార్డులను లేపేస్తుంది. అంతకైతే బాహుబలి కలెక్షన్స్ అంచులోకి పోతుంది కానీ బాహుబలి రికార్డును మాత్రం బ్రేక్ చేయలేదు.